నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఉయ్యూరు పట్టణంలో మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన ఉయ్యూరు టౌన్ పోలీసులు. ఉయ్యూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర టైర్ షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు. తన షాప్కి ఒక అతను వచ్చి తనకి పల్సర్ బైక్ 220 టైర్ కావాలి, అలాగే యాక్టివా బైక్కి టైర్ కావాలి అని తీసుకుని పేమెంట్ ఫోన్ పే లేదా పేటీఎం ద్వారా చేస్తానని చేసి పేమెంట్ అయిపోయిందని నమ్మబలికినాడు. అనుమానం కలిగిన వ్యాపారస్తులు వెంటనే తన ఫోన్ చెక్ చేసుకొనగా తనకి ఎటువంటి మెసేజ్ గాని అమౌంట్ గాని రాలేదు. వెంటనే అతని పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్పి ఫిర్యాదు చేసిన మేరకు ఉయ్యూరు టౌన్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ హబీబ్ భాషా, ఎస్ఐ గణేష్ కుమార్లు దర్యాప్తు చేయగా ముద్దాయిలు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువు మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆలోచనతో వ్యాపారస్తులను ఫోన్పే ద్వారా పేటీఎం ద్వారా ఇతర గేట్వేల ద్వారా పేమెంట్ పే చేసినట్టు చెల్లించినట్టు చూపించే ఫ్రాంక్ యాప్లను డౌన్లోడ్ చేసి వ్యాపారస్తులను మోసం చేస్తున్న కైకలూరుకు చెందిన ఏ1 షేక్ రబ్బానీ అలియాస్ నిఖిల్, ఏ2 సింగవరపు దుర్గాప్రసాద్, ఏ3 షేక్ ఇస్మాయిల్ వీరిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచయమైనది. వీరి వద్ద 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగినదని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఉయ్యూరు పట్టణ ఇన్స్పెక్టర్ హబీబ్ భాషా మాట్లాడుతున్నాను. నిన్న ఉయ్యూరు పట్టణంలో వెంకటేశ్వర టైర్ షాపుకి చెందిన యజమాని కంప్లైంట్ ఇచ్చాడు. అతని షాప్కి ఒక కుర్రోడు వచ్చి ఒక పల్సర్ 220 బైక్ టైర్ కావాలి, అలాగే యాక్టివా బైక్కి టైర్ కావాలని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత డబ్బులు ఫోన్పే ద్వారా చేస్తానని చెప్పేసి తన మొబైల్ తీసి ఫోన్పే చేశానని చెప్పి అమౌంట్ చూపించాడు. అతని అనుమానం వచ్చి చెక్ చేసుకుంటే అతని అకౌంట్లో కానీ అతని మొబైల్లో కానీ డబ్బులు రాలేదు. అనుమానం వచ్చి అతన్ని అడిగితే టైర్లు వద్దు, నాకేం వద్దులే అని చెప్పేసి తెలుపుదల అతని అనుమానం వచ్చి అతను పట్టుకొని స్టేషన్ తీసుకొచ్చాడు. వెంటనే మేము అతన్ని విచారించాము. అతనితో పాటు మన ఫ్రెండ్స్ కలిసి 3 నిన్న కైకలూరు నుంచి ఉయ్యూరు పట్టణానికి వచ్చారు. వచ్చి వీళ్ళు ఒక ఫ్రాంక్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వాళ్ళు పథకం ప్రకారంగా జనాల్ని మోసం చేసే విధంగా వాళ్ళ దగ్గర పేమెంట్ అయినట్టు గేట్వే ద్వారా పేమెంట్ అయినట్టు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయింది. ప్రజలు వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్పే ద్వారా పేమెంట్ వచ్చినప్పుడు వచ్చిందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే తమ యొక్క వ్యాపారం కొనసాగేలా చూసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను.